నుంచి యూట్యూబ్ లో జుంబా డాన్స్ అని, బెల్లీ డాన్స్ అని ఇలా కొన్ని కొన్ని స్టెప్స్ అలా నేర్చుకున్నాను అనమాట. సో మీకు ఇదంతా జరిగిన తర్వాత కొంచెం ఫేమ్ అయ్యారు కాబట్టి సినిమాలు సీరియల్స్ లో కూడా ఆఫర్ వచ్చాయని విన్నాము, నిజమేనా అది? వచ్చినాయి కానీ నేను వెళ్ళలేదు అనమాట. ఇప్పుడు జబర్దస్త్ ఓకే. లో వచ్చింది, మూవీస్ లో కూడా కొంతమంది అడిగారు, వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఫస్ట్ మన బిజినెస్ చూసుకుందాం, తర్వాత ఏదన్నా చేద్దామని. అంటే ఫస్ట్ మనకంటూ ఏదైనా గుర్తింపు ఉంటే, ఇప్పుడు షూటింగ్స్ ఇవంటారా ఎల్లకాలం ఉండవు, అంటే లైఫ్ టైం ఉండవు అనమాట. అవి లేనప్పుడు ఇంకా మనకంటూ ఉండాలి కాలం మీద నుంచోడానికి అని నేను ఇంక ఇది స్టార్ట్ చేసుకున్నాను. ఓకే. అండ్ చివరిగా మీరు ప్రభాస్ గారి వీరాభిమాని కాబట్టి ఆయన కోసం ఒక సాంగ్ పాడి ఎండ్ చేసేద్దాం. ఆహా! ఎందుకని మీరు ఎప్పుడు చూసినా కానీ నన్నే సాంగ్స్ అడుగుతారు. మా లైవ్ లో నా ఫ్యాన్స్ అంతే అడుగుతారు, మీరు అంతే అడుగుతున్నారు. అంటే మీరు వీరాభిమాని కాబట్టి అడుగుతున్నాం, ఎందుకంటే మీరు కూడా ఇందాక కూడా చెప్పారు ప్రభాస్ గురించి. సో మరి ప్రభాస్ గురించి అంత ఫ్యాన్ ఉన్నప్పుడు పాడాల్సిందే కదా ఒక పాట. అయ్యో! వరే 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 వచ్చేసాడు రాజా సాబ్, డమ్ డమారే, డమ్ డమ్ డమారే, పాన్ ఇండియా నెంబర్ 1, పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్ నేనేలే. అది నాకు కూడా వర్తిస్తుందిలేండి. లేదు, ఇంకా మాకు కూడా వినాలనిపిస్తుంది, పాడొచ్చు కదా కొంచెం, అయ్యో, ఒక ఫ్యూ లేదు, లైన్స్ పాడొచ్చుగా. నా వాయిస్ అంత బాగోదు. అయ్యో, ఇంత పాడి అక్కడ లాస్ట్ లో ఏంటండి మీరు? విందామని లోపే మీరు ఒక్కసారిగా అలా ఏం చేస్తే ఎలా? ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. సో ఓకే. అండ్ చాలా మంది చాలా ఫేస్ చేస్తున్నారు లైఫ్లో, అవి బయటికి రాలేక, అంటే ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రాలేక, అందులోనే ఉండలేక సతమతం అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఏం చెప్తారు ఒకసారిగా? యా, నేనైతే చాలా ఇంటర్వ్యూస్ లో ఒకటే చెప్పాను, అండ్ ఇందులో కూడా నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా నాన్నే ట్రస్ట్ చేయండి. ఓకే, మీరు లవ్ చేసా అంటే ఇలాంటి బాబాస్ ని నమ్మొద్దు. అలాగే టెంపుల్ కి వెళ్ళినాక కూడా మనకి కొంతమంది ఇలాంటి వాళ్ళు తగులుతారు అనమాట. మెయిన్ తగిలేదే టెంపుల్స్ దగ్గర ఇలాంటి వాళ్ళు. అందులో అందరూ జెన్యున్ గా ఉండరు, అలానే అందరూ ఫేక్ ఉంటారు అనమాట. కాకపోతే మీకు ఎవరైనా పరిచయం అయ్యారు అంటే ఒక వ్యక్తి కొత్తగా, వాళ్ళతో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అమ్మ నాన్న ఏం చెప్తారు దాన్ని బట్టి ముందుకెళ్ళండి, కానీ మీరు ఓన్ గా డెసిషన్ అయితే తీసుకోవద్దు అని చెప్తున్నాను. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వర్షిని, ఈ రోజుల్లో చాలా మంది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే బాబాలు లేకపోతే గురూజీలు ఇలా వెళ్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని విషయాలు ఆ బాబాలతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ అవును, చులకన అయిపోవటం, వాళ్ళు మానసికంగా లొంగ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం చాలా వరకు న్యూస్ లో కూడా మనం విన్నాం, చూసాం కూడా. అది ఇన్ని కరెక్టే. జరుగుతున్నా చాలా కూడా మందిని చూసా నేను కూడా. ఉమ్, ఇన్ని కరెక్టే జరుగుతున్నా అది. కూడా ఎందుకని అంతలా వాళ్ళని నమ్ముతున్నారు అంటే ఏం చెప్తారు మీరు? నమ్ముతున్నారు అంటే ఇంకా వాళ్ళకే నేను వదిలేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో నమ్మారు అనేది మనకి కూడా తెలియదు కాబట్టి పూర్తిగా తెలియకుండా మనం కూడా మాట్లాడుకోవద్దు. కాకపోతే ఇప్పటి నుంచి ఇది చూస్తున్నారు అంటే ఒకటే చెప్తాను, అలాంటి వాళ్ళని నమ్మొద్దు. మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, వాళ్ళే ఏదో ఒక చెప్తారు కదా, సొల్యూషన్ చెప్తారు, దాన్ని చేసుకోండి. అంతేగాని ఇలాంటి బాబాలని నమ్మొద్దు, ఇంట్లోకి కూడా రానియొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. అండ్ అలాగే మీ ఇట్స్ ఓకే, బిజినెస్ ఇట్స్ కూడా ఓకే. ఇంకా గ్రోత్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా మా బిగ్ టీవీ ఛానల్ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. సో చూస్తున్నాం కదా, వర్ష